నమస్తే అండి. మీకు 10 ఎకరాలు నాటేస్తున్నారా? చాలా మంది అనగా 10 ఎకరాలు నాటేస్తున్నా కూలీలు దొరుకుతలేరు, ఇలా ఏంది ఇవని అనుకుంటారు. నాటేషన్ మిషన్ గురించి తెలిస్తే సక్సెస్ లేదట, నారు వేయడం కట్టమట, ఇదట అదట, పెద్ద రిస్క్ అట కదా అని అనుకుంటారు. కూలీలతో డబ్బులు ఇస్తే ఇస్తారు. కూలీలు డబ్బులు ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు? ఇవాళ వడ్ల రేటు ఉన్న రేటు 5 ఏళ్ళ కింద ఇప్పుడు చూస్తే 5 ఏళ్ళ కింద ఇప్పుడు వరకు చూస్తే 500 పెరగట్లేదు వడ్ల రేటు. కూలీల రేటు మాత్రం సంవత్సరానికి 1000 రూపాయలు పెడుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఏసే వాళ్ళు రోజుకి 50 మంది విలేలో తగ్గుతున్నారు. బీహార్ నుంచి ఇక్కడ ప్రతిగడు మధ్య మన బెంగాల్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇయర్ కూడా 1000 రూపాయలు వేస్తున్నారు. మరి ఇలా 4-5 వేలు మొన్న 2-3 ఏళ్ళ కింద 2-3 వేలకు వేసేది ఇప్పుడు 5-6 వేలు వేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 2-3 వేలు వేస్తారు. మళ్ళీ ఇంకోటి కాకుండా చాలా మంది ఏంటంటే అన్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ డ్రమ్ సీటర్ 2010 కూడా అది కూడా సక్సెస్ కానీ కాదన్న. ఒక 2-3 క్రాపులు మంచిగా వస్తుంది. ఒక 4వ క్రాప్ ఏమైందంటే అది కూడా ఈ అన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. అది కూడా హెర్బిసైడ్ పెరుగుతుంది. ఫస్ట్ 2 సీజన్లు బాగా వస్తుంది. తర్వాత 3వ సీజన్ ఏంటంటే మా గడ్డి మంది ఒకసారి కూడా వచ్చేది. అన్నమే ప్రయోగం చేసిండు. సరే ఎంత చెప్పినా అన్న మాటలు ఏందో చెప్పండి అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. మీకు మీ పేరు ఇట్లా ఉంది చెప్పండి. ఎక్కడ పిచ్చిరెడ్డి డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఎన్ని ఎకరాలు మొత్తం మీరు? ఎన్ని ఎకరాలు? 17 ఎకరాలు ఉందండి. 14 ఎకరాలకు సొంతం, 3 ఎకరాలు కౌలు చేస్తా. ఓకే, 17 ఎకరాలు దాదాపు 3-4 years గా డ్రమ్స్ పద్ధతిలో పోయినా పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంది. ఓకే, ఇట్లా తట్టుకోలేక మెషిన్ కూలీలు నాటుకొని లేబర్ షార్టేజ్ ఫుల్ యూట్యూబ్ లో చూసాం. పక్క మా ఫ్రెండ్ అతను తెచ్చాడు మిషన్. ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ అంతాయగూడెంలో మిషన్కి వెళ్ళి చూసి మిషన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిపోయి తీసుకున్నానండి. ఇది కూడా నమ్మక వాళ్ళు బెదిరిస్తే నేను భయపడి ఒక 7 ఎకరాలు వేసా ఫస్ట్ సారి. అది 2 ఫీట్లు 2.5 ఫీట్లు దిగబడ్డు, మోకాలు పైన దిగబడి 7 ఎకరాలు వేసా. సూపర్ రిజల్ట్ ఉంది. డ్రమ్ సీడర్ 3 times కలుపు మందు కొట్టా. 3 times కలుపు మందు కొట్టా, పొలం కంట్రోల్ కావట్లే, కలుపు కంట్రోల్ కావట్లే. బాగా 3-4 years గా డ్రమ్ సీడర్ వల్ల కలుపు సమస్య అధికంగా మించిపోయింది. కలుపు కంట్రోల్ కావట్లే. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు నాటేషన్ మిషన్ బాగుందా? 100-200% మిషన్ నాటు. దీంట్లో ఎలాంటి అభ్యంతరం పడిన ఏ రైతు కావాలంటే వచ్చి మా పొలం చూసినా చాలు. నారు పెంచుకునే విధానంలో చాలా మంది ఏం లేదు, భయపడని అవసరం లేదు. మేము ఫస్ట్ భయపడ్డాం, ఆ భయం అనేది లేదు. భయపడద్దు కూడా ఏ రైతు కూడా. రోజుకి ఎన్ని ఎకరాలు వచ్చిందా? రోజుకు 3 ఎకరాలు వేస్తున్నాండి. అంటే ఒక్కనే నడిపిన. నారు వేయడం ఒక రోజే 3 వచ్చారు, 6 వచ్చారు. ఒక రోజే 3 మొత్తం. నాది మ్యాట్ నర్సరీ చేయడానికి 2 రోజులు పట్టింది. మ్యాట్ నర్సరీ అయితే ఒక రోజునే అయిపోద్ది. ట్రై నర్సరీ వల్ల ట్రైలర్లో ఇంకోటి నర్సరీ గురించి చెప్పండి. నర్సరీలో మ్యాట్ నర్సరీ మించింది ఏంటండి, ఒక 200 ట్రైలు మ్యాట్ నర్సరీ పోసా. అది సూపర్గా వచ్చింది రిజల్ట్. నేను 30 days దాకా నాటేయలేకపోయాను, నారు గ్రోతింగ్ లేక. 30 days కాదు, నారు పెంచే విధానం తెలుసుకుంటే 20 days లో 25 days వేయచ్చు. ఈసారి కొంచెం వాతావరణం అనుకూలించక కూడా కొంచెం నారు పెరగలేదు. అదే దుంప 40 నుంచి 50 పిలకలు తక్కువ లేదు సార్. ఓకే, మనుషులేసిన దానికి ఎట్లా పోల్చితే అంత రాదు సార్, 40-50 పిలకలు రావు. ఓకే, నెంబర్ 1 ప్రతి ఒక్క రైతు ఈ మిషన్ వాడచ్చు. సర్వీస్ గురించి చెప్పండి. సర్వీస్ నెంబర్ 1 సార్. డైలీ మాకు ఫోన్ చేసి విజిట్ చేస్తారు. నారుకు మీరు పెట్టారా, 3-4 days నారుకు ఏ మందు కొడుతారు, 2 times 3 times ఫర్టిలైజర్ చల్లడం కూడా నేర్పించారు. ఇంతకుముందు మిషన్ నాటేసిన వాళ్ళు ఫర్టిలైజర్ చల్లొద్దన్నారు. వ్యాలీ కంపెనీ సార్ ప్రతి చేసి చూపించారు. అదే విధంగా మేము ఫాలో అయినాం, సక్సెస్ అయినాం. 100కు 200% సక్సెస్ నాటు మిషన్. దీంట్లో ఎలాంటి సందేహం ఏ రైతు కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, అన్నవాళ్ళు ఏంటంటే అనుభవం చెప్తున్నారు. అన్నవాళ్ళ పొలం కూడా చూడండి. సరే, ఏదైనా కూడా లేబర్ అనేది రాబోయే కాలం ఇంకా షార్ట్ అవుతుంది కాబట్టి వచ్చి నమ్మాల్సి చూసిన తర్వాత నమ్మే తర్వాతనే మిషన్ తీసుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.